తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ది రాజాసాబ్ వైబ్ పీక్స్ కి చేరింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా మీద అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు మేకర్స్. చాలా కాలం తర్వాత డార్లింగ్ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ 2-3 ఇయర్స్ నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా. నా మైండ్లో ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. కల్మషం తెలీదు, ఏం తెలీదు, ఆయన సినిమా ఒక్కటే తెలుసు. జాన్ 9th ఎప్పుడో పందెం కోళ్ళ మీద వేస్తారు, ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. జాన్ 9th రాసి పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. ఈ రాజాసాబ్ మూవీ ఒక అబ్సల్యూట్ ఎంటర్టైనర్ ఉంది. థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ షోయింగ్ అవర్ డార్లింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ హీ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్. I'm here because of you. You took me in the film. I'm wearing the sari that you gave me and I saved it for 3 years just to wear it tonight and I'm so grateful to have you in my life. Rajasab is a movie with mass, dance, comedy, romance and lots of action. Please go watch it on 9 Jan and I promise you you will love it. Thank you. గల్లీలో ఎవరైనా 6 కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అండ్ దాట్ ఈస్ యూ సార్. థ్యాంక్ యూ మారుతి సార్ ఫర్ గివింగ్ మీ బెస్సీ. సార్ మీతో ప్రతిరోజు పండగే. మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది. ఆయన్ని తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం 100% ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా. ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. అంటే చాలామంది ఇది చాలా చిన్న సినిమా, కొద్ది రోజుల్లో అయిపోతుంది అలా అనుకున్నారు, కానీ 3 years చాలా కష్టపడి వి మేడ్ ఎ వెరీ బిగ్ ఫిలిం. మారుతి గారు చెప్పినట్టు వి విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీవన్. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ హారర్ ఫ్యాంటసీ మూవీ ఇన్ ద గ్లోబ్ అండి. డార్లింగ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న జపాన్లో ఇది ఎలాంటివన్నీ చేశాను, మీకు కూడా మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నాన్నమ్మ కథ, మా నాన్నమ్మ మనవడో కథ ఈవిడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను.
నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. మారుతి గారు నేను కలిసి డలింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డలింగ్ అని చెప్పాను. చేద్దాం డలింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డలింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? మేమైతే ఎక్సైడ్ ఉన్నాం, మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా, మరి చూసుకోండి. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. లవ్ యూ డార్లింగ్స్. గ్లామర్ పర్ఫార్మెన్స్ విషయంలోనే కాదు, కమర్షియల్ లెక్కల్లోనూ హీరోలతో పోటీ పడుతున్నారు అందాల భామలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా ఫామ్లో ఉండగానే బ్రాండింగ్స్తోనూ గట్టిగా సంపాదిస్తున్నారు. టాప్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్ల వరకు ప్రెజెంట్ అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ క్యారీ చేస్తున్న సౌత్ బ్యూటీ నయనతార బ్రాండింగ్స్ విషయంలో దూసుకుపోతున్నారు. ఒకవైపేమో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్న ఈ భామ బ్రాండ్ ప్రమోషన్స్ లో అదే జోరు కనబరుస్తున్నారు. ఒక్కో యాడ్కి నయన్ 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా బ్రాండ్ ప్రమోషన్స్ మీద సీరియస్ గానే దృష్టి పెట్టారు. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ ని బ్రాండ్ ప్రమోషన్స్ కి బాగా వాడుకుంటున్నారు. తక్కువ టైంలో ఎక్కువ పేమెంట్ వచ్చే ఆప్షన్ కావడంతో ఇంత బిజీలోనూ యాడ్ షూట్స్ కి టైం కేటాయిస్తున్నారు శ్రీలీల. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ తో యాడ్స్ లో నటిస్తూ నార్త్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. నేషనల్ క్రష్ ఇమేజ్ తో పాన్ ఇండియా మార్కెట్ ని రూల్ చేస్తూ రష్మిక కూడా యాడ్స్ మీద బాగానే ఫోకస్ పెడుతున్నారు. సౌత్ నార్త్ సినిమాలతో బిజీగా ఉంటూనే యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. నంబర్ 1 రేస్ లో ఉన్న బ్యూటీ కావడంతో పారితోషికం విషయంలోనూ రష్మిక రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనశంకర వరప్రసాద్ గారు టీం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికీ రిలీజ్ అయిన సాంగ్స్ ఆన్లైన్లో రచ్చ చేస్తుంటే ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్న సాంగ్ టీజర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఏంటా సాంగ్, ఎందుకంత స్పెషల్, ఈ స్టోరీలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో చిరు కామెడీ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు అనిల్. అంతేకాదు చిరు క్రేజ్ కు విక్టరీ సెంటిమెంట్ ను కూడా యాడ్ చేస్తున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చిన అనిల్ రావిపూడి తన లక్కీ హీరోను మెగా మూవీలోనూ భాగం చేశారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీలో లెంగ్తీ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు వెంకీ. అంతేకాదు ఈ సినిమాలో చిరుతో కలిసి ఓ సాంగ్ లో స్టెప్ అయిపోతున్నారు. చిరు వెంకీ కాంబినేషన్ లో రూపొందించిన సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ సాంగ్ లో లుక్స్, స్టైలింగ్ విషయంలో ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడినట్టుగా ఉందంటున్నారు ఫ్యాన్స్.
అంతేకాదు గ్రేస్ విషయంలోనూ చిరు వెంకీ వావ్ అనిపించారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ రివీల్ అయిన కంటెంట్ ఆ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లింది. బాహుబలి రేంజ్ సినిమా చేయాలన్న మాలీవుడ్ కళ ఇప్పట్లో నెరవేరేలా కనిపించట్లేదు. పాన్ ఇండియా రేంజ్లో బస్ క్రియేట్ చేసే సినిమాలు చాలానే కనిపిస్తున్నా ఆ రేంజ్ హిట్ మాత్రం రావడం లేదు. ముఖ్యంగా మోహన్ లాల్ చేస్తున్న ప్రయత్నాలు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. కోవిడ్ తర్వాత మాలీవుడ్ కంటెంట్ కు అన్ని ప్రాంతాల ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో మలయాళ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుంది. కానీ బాహుబలి రేంజ్ కంటెంట్ తో ప్రూవ్ చేసుకోవాలన్న మాలీవుడ్ స్టార్స్ కళ మాత్రం నెరవేరడం లేదు. బాహుబలి రిలీజ్ తర్వాత ఆ రేంజ్ సినిమా చేయాలని చాలా ట్రై చేస్తున్నారు మోహన్ లాల్. 2021లోనే మరక్కార్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశారు. కానీ ఆ సినిమా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. గత ఏడాది మలై కోటై వాలిబన్, బరోజ్ లాంటి సినిమాలతో మరోసారి నేషనల్ మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేశారు. ఆ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వృషభ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు. దీంతో బాహుబలి లాంటి కంటెంట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకోవాలన్న మాలీవుడ్ హీరో ఆశలు ఎప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదంటున్నారు క్రిటిక్స్. ఇన్నాళ్లకు కూలీ రిజల్ట్ గురించి మాట్లాడారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత మీడియాకి దూరంగా ఉంటున్న ఈ డైరెక్టర్ ఫైనల్ గా స్పందించారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారు? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో వినిపిస్తున్న రూమర్స్ కి ఇక చెక్ పడినట్లేనా? షార్ట్ టైంలోనే నేషనల్ సెన్సేషన్ గా మారిన సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఎల్సీయూలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో అలరించిన ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఒక్క ఫెయిల్యూర్ తో తిరగబడింది. దీంతో ఒకప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న దర్శకుడు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎల్సీయూలో భాగంగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ షార్ట్ టైంలోనే విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. అయితే విజయ్, కమల్ తో చేసిన సినిమాలను యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. కానీ కూలీ విషయంలో ప్లాన్ మార్చిన లోకేష్ సక్సెస్ వేటలో తడబడ్డారు. రజనీకాంత్ హీరోగా ఎల్సీయూను పక్కన పెట్టి ఓ స్టాండ్ ఎలోన్ మూవీని తెరకెక్కించారు లోకేష్. కానీ ఈ ప్రయోగం వర్కౌట్ కాలేదు. దీంతో లోకేష్ కెరీర్ లో తొలి డిజాస్టర్ గా మిగిలింది కూలీ. ఈ ఒక్క ఫెయిల్యూర్ లోకేష్ డైరెక్షన్ టాలెంట్ మీద డౌట్స్ రేజ్ అయ్యేలా చేసింది. కూలీ ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన విమర్శలపై ఇన్నాళ్లకు స్పందించారు ఈ యంగ్ డైరెక్టర్. నెక్స్ట్ సినిమా విషయంలో ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటానన్నారు. ఆ సినిమా ఫెయిల్యూర్ కు ఎక్స్పెక్టేషన్సే కారణమన్నారు. అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం తనకు రాదన్నారు. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.